హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఉప్పు మిరగాయలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా. ఉప్పు మిరగాయల కోసం ముందుగా మిరగాయలను శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి, నీళ్ళేం లేకుండా చక్కగా నీళ్ళన్నీ వంపేసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మిరగాయని ఇలా ఒక చాకుతో మధ్యలోకి ఇలా లైట్గా కట్ చేసుకోవాలి. అంటే చివరిన ఎడ్జ్ అనేది చివర్లు కట్ అవ్వకుండా మధ్యలో నేను మీకు వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చివరికంతా పూర్తిగా కట్ చేయకూడదు, చివరిన కొంచెం ముంచేసి అలా కట్ చేసుకోవాలి. చాకుతో కట్ చేసుకోవచ్చు, లేదు అంటే పిన్నిస్తో అయినా కట్ చేయొచ్చు. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు. మిరపకాయలు చాలా రకాలు ఉంటాయి కదా, సన్నవి, పొడవువి, ఇంకా నల్లగా అలాంటి మిరగాయలు ఏవి కాకుండా కొంచెం ఇలా తెల్లటి మిరగాయలు ఇత్తనం పట్టుండాలి. అంటే కాయ అనేది ముదిరాలి. చిన్న లేతకాయలు కాకుండా మనం ఊర మిరగాయలు పెట్టుకోవడానికి మనకి మిరపకాయ అనేది బాగా ముదిరి ఉండాలి. ముదిరి లోపల ఇత్తనాలు ఉండాలి. మనం ఈ ఇత్తనాలు అనేది తీసేయకూడదు. ఇత్తనాలతోటి ఇలా కట్ చేసేసి వేసుకోవాలి. ఈ మిరపకాయలను చాలామంది కొంతమంది ఉప్పు మిరగాయలు అంటారు, ఊర మిరగాయలు అంటారు, ఇంకా చల్ల మిరగాయలు అంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పిలుస్తారు కదా. మీలో ఈ వీడియో చూస్తున్న మీలో మరి ఈ ఊర మిరపకాయలని మీరేమంటారు అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా. ఈ విధంగా మిర్చి మొత్తాన్ని కట్ చేసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. ప్లాస్టిక్ బకెట్స్ ఉంటాయి కదా, బకెట్స్లో అయినా లేదా ప్లాస్టిక్ డబ్బాలైనా లేదా గాజు బాటిళ్ళైనా ఎందులో అయినా సరే, ప్లాస్టిక్ లేదా గాజువి లేదా జాడీలు ఉంటాయి కదా, ఇలా వేటిలైనా వేసుకోవచ్చు. మనకి స్టీల్వి ఇంకా తెల్ల డబ్బాలు ఉంటాయి కదా, ఇలా స్టీలు తెల్ల డబ్బాల్లో మాత్రం అసలు వేసుకోవద్దు. అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం పెరుగుని చిక్కటి మజ్జిగలా చేసుకొని ఈ మజ్జిగను వేసుకోవాలి. ఇంకా ఉప్పు వచ్చేసి నేను కేజీన్నర మిరగాయలు తీసుకున్నాను కాబట్టి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, దీన్ని గిద్ద అంటారు. ఈ సైజు గ్లాస్ ఉన్న ఒకే గ్లాసున్నర వరకు తీసుకున్నాను. అంటే కేజీ మిరగాయలకి ఒక చిన్న గ్లాసు ఉప్పు. నేను కేజీన్నర తీసుకున్నాను కాబట్టి గిద్దన్నర తీసుకున్నాను. ఇలా ఉప్పు వేసి పెరుగుని చిక్కగా, అంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేయాలి. అసలు ఎక్కువగా వాటర్ వేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దు. మనకి పెరుగు అనేది ఎక్కువగా ఉంటే ఊర మిరగాయలు చక్కగా ఉంటాయి, టేస్టీగా. కేజీన్నర మిర్చి తీసుకుంటే నేను లీటర్ పెరుగు తీసుకున్నాను. కేజీన్నర మిరగాయలు తీసుకుంటే 1 లీటర్ పెరుగు, అలాగనే 1 గ్లాసున్నర ఉప్పు సరిపోతుంది. ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోవద్దు. మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా మనకి తినేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైనా బాగోదు. కాబట్టి ఇలా గ్లాసున్నర అయితే కరెక్ట్గా ఉంటుంది కొలత. కేజీ తీసుకుంటే 1 గ్లాసు అలా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చేతితోటి శుభ్రంగా మొత్తం కలిసే విధంగా పెరుగు, ఉప్పు మొత్తం కలిసే విధంగా ఒకసారి అంతా చక్కగా కలిపేసి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా పెట్టేసి మూత పెట్టి ఒక రోజు మొత్తం ఇలానే ఉంచేయాలి, ఇంకా కదిలించకుండా. ఒక రోజు మొత్తం ఇలా ఉప్పు కలిపిన మజ్జిగలో ఈ మిర్చి ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎండగా వచ్చిన తర్వాత ఎండలో ఓ ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదా మనం శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకున్న క్లాత్ అయినా ఓకే. మేమైతే ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకున్నాము. క్లాత్ మీద ఇలా శుభ్రంగా నీట్గా పలచగా ఆరబెట్టేసుకోవాలి. అంటే ఒకదాని మీద ఒకటి పడితే మళ్ళీ మనకి మిరపకాయలు అనేది కొంచెం ఎండడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలా నీట్గా పలచగా ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మిగిలిన మజ్జిగ ఉంటాయి కదా, ఈ మజ్జిగని మళ్ళీ పడేయకూడదు. ఈ మిర్చి అనేది పూర్తిగా సాయంత్రానికి కొంచెం ఎండిపోతాయి కదా, మనకి ఎండ తగ్గిన తర్వాత ఆ మిర్చిని తీసుకొచ్చి మరలా ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. ఇలా మజ్జిగలో వేసుకుని మరలా మూత పెట్టేసి నైట్ అంతా ఇట్లానే ఉంచేసుకోవాలి. నైట్ అంతా ఇలానే ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మిర్చిని ఆరబెట్టేసుకోవాలి ఎండలో.
ఈ విధంగా మనం తీసుకున్న మజ్జిగ అనేది మొత్తం అయిపోయేంత వరకు మనం ఉదయం పూట ఎండలో ఎండబెట్టుకోవడం, సాయంత్రానికి ఆ మిర్చిని తీసుకొచ్చి మళ్ళీ ఉప్పు మజ్జిగలో వేసుకోవడం, ఇలా చేస్తూ ఉండాలి. ఒక 3 రోజులు 4 రోజులకి మనం తీసుకున్న మజ్జిగ అనేది మనం ఈ ఎండబెట్టుకున్న మిర్చికి అనేది మొత్తం పట్టేస్తాయి కదా. ఒక 3-4 రోజులకి మొత్తం సరిపోతుంది. చూసారా, 3వ రోజుకి మజ్జిగ అనేది చాలా కొంచెం మిగిలాయి. ఈ మిర్చి అనేది మళ్ళీ 3వ రోజు కూడా ఇలానే వేసేసి ఇంకా నెక్స్ట్ డే 4వ రోజుకి వచ్చేసి ఈ మజ్జిగ అనేది అసలు ఏమీ లేవు. మొత్తం ఈ మిర్చి అనేది మొత్తం చక్కగా మజ్జిగని పీల్చేసుకుంటుంది. ఈ మిర్చి మొత్తాన్ని ఒకసారి మళ్ళా ఈ ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాం కదా, ఈ బకెట్లో వేసేసి మజ్జిగలో ఒకసారి అంతా కలిపేసుకున్నామంటే చక్కగా మజ్జిగ అంతా పట్టేస్తుంది. మళ్ళీ మూత పెట్టేసి అలానే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో ఎండపెట్టేస్తే మనకి చక్కగా మిరగాయలు అనేవి చక్కగా ఎండిపోతాయి. ఆ తర్వాత మనం 1 రోజు లేదా 2 రోజులు ఎండలో పెట్టుకున్నామంటే మనకి చక్కగా బాగా పట్టుకుంటే కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటాయి కదా, మనకి పట్టుకుంటే అర్థమైపోతాయి మెత్తగా ఉన్నాయా లేదా ఎండాయా అనేసి. మనకి మెత్తగా ఉన్నాయంటే మరొక రోజు ఎండలో పెట్టేసుకోవాలి. మనకున్న ఎండని బట్టి 1 రోజు లేదా 2 రోజులే మిరగాయలు అనేది శుభ్రంగా ఎండిపోతాయి. ఇప్పుడున్న ఎండలకి 1 రోజు లేదా 2 రోజుల కంటే ఎక్కువ టైం అయితే పట్టదు. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. మనకి మిర్చి అనేది శుభ్రంగా ఎండిపోయి చక్కగా ఉన్నాయి. ఇంక ఇలా చక్కగా మొత్తం ఎండిపోయినప్పుడు ఈ మిర్చిని చక్కగా ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న ఈ ఊరు మిరపకాయలు పప్పులోకి, సాంబారు, ఇంకా పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి మనం చేసుకున్నటువంటి ఈ ఊరు మిరపకాయలు అంటే ఇష్టము అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా? అలానే మీరు ఈ ఊరు మిరపకాయలు అనేది మీ ఇంట్లో చేసుకుంటారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఊర మిరపకాయలు అనేది, ఇంకా చల్ల మిరపకాయలు అంటారు కదా, ఇలా రెడీ. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకున్న ఉప్పు మిరపకాయలు మీకు నచ్చింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.